మా పాలకుల గ్రామ విశ్వాసానికి కృషి చేసి కూడా మీకు ప్రేమలో కాపాడుతూ విశ్వాస మహనీయులు లక్ష్మీ స్వామి వారి యొక్క స్వరూపాన్ని ఏనాడు సందర్భంలో వారు చేసిన కృషిని, వారు చేసిన త్యాగాన్ని, వారు చేసిన తెలిపిన సత్యాన్ని గురించి తెలుసుకుంటే మరొకసారి అందరం కూడా ఈనాడు శతవసంతాల సందర్భంలో ఆ మహనీయుల గురించి మేము ధ్యానించుకుంటూ మీరు మాకు మా గ్రామానికి మీ యొక్క స్వార్థకుడిగా ప్రజాకుడిగా మా మధ్య పంపించి ఉన్నారు. ఆ మహనీయ యొక్క కృషి వల్ల మేమందరం కూడా ఈనాడు తరతరం వరకు కూడా అదే విశ్వాసంలో పయనిస్తూ ప్రభు యొక్క ప్రేమ తెలుసుకుంటూ అదే ప్రేమ మరి ముఖ్యంగా ఈనాడు నేను యొక్క సమయంలో లక్ష్మీ స్వామి వారి యొక్క స్వరూపాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా వారు స్మరించుకుంటూ వారి యొక్క సమర్థక జీవితాన్ని ఆదరించి ఆశీర్వదించి వారి చూపించిన మార్గాన్ని పయనిస్తూ కూడా ఈ యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉందన్నట్టు ప్రకారం జీవిస్తూ ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా గ్రామంలో ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఎల్లప్పుడూ విశ్వాసపూర్వకముగా నమ్మకంతో దయపూర్వకం జీవించే భాగ్యాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా ఈనాడు ప్రత్యేకంగా వీటి స్వరూపాన్ని ప్రసాదించిన దాతలు మల్ల ప్రదేశం గారు వారి కుటుంబాన్ని జీవించమని అదేవిధంగా కుటుంబంలో ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఈ యొక్క సందర్భంగా కూడా మా విశ్వాసాన్ని ఇంకా బలపరచమని అందరం ఒక దేవుడితో జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క మహనీయ యొక్క సహకారము ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనగా మేము అన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ విశ్వాసం తీరుతుండగాను నా యొక్క స్వ జీవితంలో భద్రపరుచుకొని ఆ దైవ మార్గాన్ని అనుసరిస్తూ ఆ దేవుని యొక్క ప్రేమను నా యొక్క జీవితంలో ద్వారా అందరికీ కూడా మేము తెలియపరుస్తూ నిజమైన సాక్షిపుత్రులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా నాథుడి క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. మరొక మంది మా యొక్క తండ్రి రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించి మమ్ము శోధన ఎందు ప్రవేశించండి, నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ఆమె. ప్రభు మీతో ఉండను గాక, మీ ఆత్మతోనూ ఉండను గాక. సర్వేశ్వరుడు స్వామి వారి యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించి ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన గ్రామాన్ని మన అందరినీ కుటుంబాన్ని దీవించి కాపాడుతున్నారు గాక.